మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. కార్తీక దామోదరాయ నమః. కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును పూజించటం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రలు కావచ్చు. ఉసిరిక చెట్టు శరీరం మొత్తం కూడా శ్రీ మహావిష్ణువు నిండి ఉన్నాడని స్కంద పురాణంలో మనకు వివరించడం జరిగింది. అందుకే ఎవరైనా సరే కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు క్రింద వనభోజనాలు ఆచరించిన, ఉసిరిక చెట్టును పూజించిన, ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసిన విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ ఉసిరిక చెట్టు విశిష్టతను గురించి, కార్తీక మాసంలో చేసే వనభోజనాల గురించి స్కంద పురాణంలో ప్రామాణికంగా వివరించారు. స్కంద పురాణంలో వివరించిన ఆ విశేషాంశాలను మనం పరిశీలించినట్లయితే, యహ కార్తికే సితే పక్షే వనభోజనమాచరేత్ సయాతి వైష్ణవం ధామ సర్వపాపై ప్రముచ్యతే అంటుంది శాస్త్రం. అంటే అర్థం ఏంటంటే, కార్తీక మాసంలో ఎవరైతే వనభోజనాలను ఆచరిస్తారో వాళ్ళకి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం సులభంగా కలుగుతుంది. వనభోజనాలంటే ఏంటి? రకరకాలైనటువంటి వృక్షాలు ఉన్నటువంటి వనంలో ఉసిరిక చెట్టు ఎక్కడ ఉందో చూసుకొని ఆ ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ ఉసిరిక చెట్టు క్రింద ఒక సాలగ్రామాన్ని ఉంచాలి. ఆ సాలగ్రామాన్ని దామోదరుడిగా భావించుకుంటూ నమస్కారం చేసుకొని గంధంతో, పుష్పాలతో, అక్షింతలతో ఆ సాలగ్రామాన్ని పూజించాలి. అలా సాలగ్రామాన్ని పూజించిన తర్వాత అక్కడ ఉసిరిక చెట్టు సమీపంలో భోజనాన్ని ఆచరించాలి. ఇలా చేస్తే దీన్ని వనభోజనము అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి వనభోజనం అంటే ఏంటి? అనేక చెట్లు ఉన్న చోట ఉసిరిక చెట్టు ఎక్కడ ఉందో చూసుకొని ఆ ఉసిరిక చెట్టు క్రింద ముందుగా విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని ఉంచి గంధము, పుష్పము, అక్షింతలతో పూజించిన తర్వాత అక్కడ భోజనం చేస్తే దాన్ని వనభోజనం అనే పేరుతో పిలుస్తారు. అలాగే ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఒక శ్లోకం చదువుకుంటూ నమస్కారం చేసుకొని ఉసిరిక చెట్టు మొదట్లో నీళ్లు పోయటం, ఉసిరిక చెట్టు దగ్గర పసుపు కుంకుమలు అలంకరించటం, ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. మీరు కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ ఉసిరిక చెట్టు దగ్గర మీరు జపించుకోవాల్సినటువంటి శ్లోకం ఏంటంటే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాపక్షయంకరి పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణుభక్తించ శాశ్వతాం న రోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. ఇది స్కంద పురాణంలో చెప్పబడినటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో ఉన్నటువంటి అర్థాన్ని మనం పరిశీలిస్తే, ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి. ధాత్రి అంటే దాది, అంటే ఉసిరిక చెట్టు అని అర్థం. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి అంటే, అమ్మా ఉసిరిక చెట్టు నీకు నమస్కారం చేసుకుంటున్నాను. సర్వపాప క్షయంకరి, మాకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగింపజేయి. పుత్రాన్ దేహి మహాప్రాజ్ఞే, మాకు మంచి సంతానాన్ని కలిగింపజేయి. మహాప్రాజ్ఞే, ప్రజ్ఞాపాఠవాలను కలిగింపజేయి. యశోదేహి బలంచమే, యశస్సు అంటే కీర్తి, మాకు కీర్తిని బలాన్ని కలిగింపజేయి. పుత్రాందేహి మహాప్రాజ్ఞే యశోదేహి బలంచమే. ఆ తర్వాత ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతాం, మాకు ప్రజ్ఞా పాఠవాలు, మేధాశక్తి కలిగింపజేయి, సౌభాగ్యం దీర్ఘ సుమంగళి తత్వాన్ని కలిగింపజేయమని మహిళామణులు ప్రార్థించాలి. విష్ణు భక్తించ శాశ్వతాం, ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి యందు మాకు నిరంతరము కూడా భక్తి ఉండేలాగా, ఆ భక్తి తగ్గకుండా అనుగ్రహింపజేయి తల్లి అని ప్రార్థిస్తూ ప్రజ్ఞాం మేధాంచ సౌభాగ్యం విష్ణు భక్తించ శాశ్వతాం అని కీర్తించి, నా రోగం కురుమాం నిత్యం నిష్పాపం కురు సర్వదా. నా రోగం కురుమాం నిత్యం, మాకు ఎప్పుడూ కూడా అనారోగ్య సమస్యలు అనేవి కలగనే కలగకుండా ఆరోగ్యాన్ని కాపాడు. నిష్పాపం కురు సర్వదా, మాకున్నటువంటి పాపాలన్నీ కూడా తొలగింపజేయి అంటూ స్కంద పురాణంలో చెప్పిన ఈ శ్లోకం చదువుకుంటూ నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేయాలి. మరి ఈ శ్లోకం చదవలేని వాళ్ళు ఏం చేయాలి? కార్తీక దామోదరుణ్ణి మనస్సులో స్మరించుకోవాలి. కార్తీక దామోదరాయ నమః, కార్తీక దామోదరాయ నమః, కార్తీక దామోదరాయ నమః అని జపించుకుంటూ 3 సార్లు ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే విశేషంగా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే మనకి స్కంద పురాణంలో
ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు గంధము, పుష్పము, అక్షతలతో పూజించేటప్పుడు ఉసిరిక చెట్టుకు సంబంధించిన 21 నామాలు చెప్పుకోవాలని కూడా స్కంద పురాణం వైష్ణవ ఖండంలో వివరించారు. ఆ 21 నామాలు కనుక మీరు చెప్పుకొని ఉసిరిక చెట్టుని పూజిస్తే సంవత్సరం మొత్తం కూడా వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో, విద్యారంగంలో విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. ఆ 21 నామాలు మనం పరిశీలించినట్లయితే స్కంద పురాణంలో చెప్పబడిన ఆ నామాలలో మొట్టమొదటి నామం శ్రీ ధాత్ర్యై నమః. ధాత్రి అంటే ఉసిరిక చెట్టుకు నమస్కారం. రెండవ నామం శాంత్యై నమః. మాకు శాంతిని కలిగింపజేసే తల్లి నీకు నమస్కారం. మూడవది మేధాయై నమః. నాలుగవది కాంత్యై నమః. ఐదవది ప్రకృత్యై నమః. ఆరవ నామం విష్ణుపత్యై నమః. ఏడవ నామం మహాలక్ష్మ్యై నమః. ఎనిమిదవ నామం రమాయై నమః. తొమ్మిదవ నామం కమలాయై నమః. పదవ నామం ఇందిరాయై నమః. 11వది లోకమాత్రే నమః. 12వది కళ్యాణ్యై నమః. 13వది కమనీయాయై నమః. 14వది సావిత్ర్యై నమః. 15వది సుధాత్ర్యై నమః. 16వ నామం అవ్యక్తాయై నమః. 17వది విశ్వరూపాయై నమః. 18వది సురూపాయై నమః. 19వ నామం అబ్దిభవాయై నమః. 20వ నామం గాయత్ర్యై నమః. ఇక చివరగా 21వ నామం జగద్ధాత్రేయ నమః. ఈ 21 నామాలు ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఉసిరిక చెట్టు దగ్గరకు వెళ్ళినప్పుడు మీరు చెప్పుకోవలసినటువంటి నామాలు. ఎవరైతే ఈ 21 నామాలు చదువుతూ ఉసిరిక చెట్టు దగ్గర గంధము, పుష్పము వేస్తారో వాళ్ళు పరిపూర్ణంగా విష్ణువు అనుగ్రహానికి, లక్ష్మీదేవి కటాక్షానికి, శివానుగ్రహానికి సులభంగా పాత్రులవుతారని స్కంద పురాణం వైష్ణవ ఖండంలో వివరించారు. శ్లోకం చదువుకోవటం లేదా 21 నామాలు చదువుకోవటం చేయండి. ఇవన్నీ చేయలేని వాళ్ళు కార్తీక దామోదరుణ్ణి స్మరించుకుంటూ ఉసిరిక చెట్టును పూజించండి. ఉసిరిక చెట్టు కింద మీరు వనభోజనాలు చేసేటప్పుడు పనస ఆకులో భోజనం చేయండి. పనస ఆకులో ఉసిరిక చెట్టు కింద భోజనం చేస్తే అశ్వమేధ యాగం చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అంతటి విశిష్టత ఉసిరిక చెట్టు ఆరాధనలో ఉంది. ఉసిరిక చెట్టును పూజించండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. అందరూ డబ్బు గల్ల వాళ్ళే ఉంటారా అంటే లేదు. అందరూ డబ్బు లేకుండా అన్ని రకాలుగా ఉంటారు. మరి మనం చూస్తుంటాం ఆ గుడిసెలో ఉండే తల్లి కూడా ఆ బిడ్డను ఎంత అపురూపంగా పెంచుతుంది. కోటీశ్వరాలైన తల్లి కూడా ఎంత అపురూపంగా పేస్తుందో ఆ గుడిసెలో ఉండే తల్లి కూడా అంత అపురూపంగా పేరుస్తుంది. వాడికి జ్వరం వచ్చిందంటే తల్లడిల్లిపోతుంది. రాత్రంతా కూడా కూర్చొని వాడికి తడిగుడ్డ పెట్టి వాడిని తూడుస్తుంది. నా బిడ్డ ఆయుష్తో ఉండాలి, వాడికి ఏమీ జరగకూడదు అని చెప్పి ఆ పొత్తిళ్ళల్లో పెట్టుకొని ఇలా జాగ్రత్తగా పెట్టుకొని తన కళ్ళంతా నిద్రపోకుండా వాడికి రాత్రంతా సేవ చేస్తుంది. ఆ తర్వాత మనం కొద్దిగా పెరిగిన తర్వాత తండ్రి ఏం చేస్తాడు? తండ్రి చేయి పట్టుకొని నడిపిస్తాడు, నీకు దారి చూపెడతాడు, నీ నడక ఎలా ఉండాలన్నది నేర్పిస్తాడు. ఆ స్కూల్లో వేస్తాడు. డబ్బు ఉన్నా లేకున్నా మంచి స్కూల్ వేస్తే నా పిల్లవాడు పైకి వస్తాడని చెప్పి కాయ కష్టం చేసి ఆ తండ్రి రక్తానంతా దారబోసి ఆ రక్తంను రూపకంగా తీసుకొచ్చి మనల్ని పెద్ద చేస్తారు. మనకు మంచి బట్టలు వేయాలని చెప్పి వాళ్ళు బట్టలు వేసుకోరు ఆ తల్లిదండ్రులు. మనకి లేకున్నా పర్వాలేదు, నా బిడ్డకు ఉండాలి, వాడు స్కూల్ పోతున్నాడు, వాడికి మంచిగా ఉండాలనుకుంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత అందరికీ సైకిల్ ఉన్నాయి నాయన, నాకు సైకిల్ లేదంటే అప్పు చేసైనా సరే ఆ తండ్రి సైకిల్ కొనుక్కొచ్చిస్తాడు. అంతేగాని నేను ఎందుకింత కష్టపడడం వీడి కొరకని చెప్పి ఏ క్షణాన ఆలోచించాడు. ఆ విధంగా మనము అభివృద్ధిలోకి రావాలని ప్రతి తల్లిదండ్రులు వాళ్ళు కళ్ళల్లో పెట్టుకొని మనల్ని పెంచి పెద్ద చేస్తున్నారు. మనకు ఉద్యోగం వస్తుంది, ఒక్కసారి ఆలోచించండి. ప్రతి వారి జీవితంలో కూడా మనకి సంఘటన ఎదురై ఉంటుంది. మన మొట్టమొదటి సంపాదన ఉద్యోగం చేసే కానివ్వండి, వ్యాపారం చేసైనా కానీ ఏదైనా సరే మనం అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంపాదన వస్తే ఆ సంపాదనను తీసుకొని తల్లిదండ్రులకు నువ్వు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పేసి వెంటనే వెళ్ళి ఒక పట్టు చీర కొనుక్కొని లేదా తండ్రికి బట్టలు కొని నువ్వు ఇంటికి తీసుకుపోయిస్తే ఆ తల్లిదండ్రులు మొట్టమొదటి మాట ఏమంటారు? ఎందుకు నాయన ఇవన్నీ తెచ్చావు మాకు అంటారు.
అంతేగాని నీ జీతంలో మాకింత తప్పనిసరిగా కావాలని అడగరు. వాళ్ళు ఏమంటారంటే ఎందుకు నాయనా తెచ్చావు అంటారు. లేదా ఎందుకు తెచ్చావురా, డబ్బులు ఖర్చు పెట్టకూడదు, దీన్ని కూడబెట్టు, రేపొద్దునే నీకు వివాహం అవుతుంది, కోడలకు మనం ఇవన్నీ పెట్టాలి అని చెప్పే ఆలోచన ఉంటుంది. మీరు ఆలోచించండి, మీరు పెద్దగా ఇంకా వ్యాపారంలో అభివృద్ధి చెంది తల్లికి డైమండ్ నెక్లెస్ కొంటే ఈ వయసులో నాకు డైమండ్ నెక్లెస్ ఎందుకురా నాయన, అది లోపల పెట్టు, కోడలి పిల్ల వస్తుంది దానికి పెడదామంటారు. ఆ తర్వాత నీకు ఒక కూతురే పుట్టిందనుకుందాం, అప్పుడు ఆ క్షణాన నా తల్లి ఎంత సంతోషపడుతుంది. నువ్వు తల్లికి ఏ బహుమతి తెచ్చినా నాకు దేకరా, నీకు ఆడపిల్ల ఉంది, ఆ ఆడపిల్ల కొరకు నువ్వు ఇప్పటి నుంచే నువ్వు కూడబెట్టాలని చెప్పి తల్లి చెప్తుంది. తల్లి తండ్రి ఈ విధంగా మనల్ని అడుగడుగున మనల్ని కాపాడుతూ అడుగడుగున మనల్ని పైకి తెచ్చడానికే ప్రయత్నం చేస్తారు. కళ్ళల్లో పెట్టుకొని చూస్తారు. కొడుకుకు ఒక కష్టం వచ్చిందో అంటే తల్లి ఆఖరుకు తన రక్తాన్ని కూడా ఇవ్వడానికి వెనుకపోదు. ఓ చిన్న కథ చెప్తారండి. ఏమనంటే ఒక జపాన్లో జరిగిన అంటే ఒక కథ రూపంగా తల్లి యొక్క ప్రేమ చెప్తారు. ఒక వ్యక్తి ఉండేవాడంట, వాడికి అన్ని చెడు అలవాట్లు, ముఖ్యంగా స్త్రీలోలుడై ఉండేవాడంట. ఒక గొప్ప అందగత్త అయిన స్త్రీ ఉంటే ఆ స్త్రీని పొందడానికి తాను వెళ్ళి మాట్లాడితే ఆమె డబ్బు అడగదంట, నీ తల్లి గుండె తెస్తావా నాకు అని అడుగుతుందంట. అయితే ఈ వ్యక్తి ఏం చేస్తాడంటే ఇంటికి వచ్చి ఆ తల్లిని చంపి ఆ గుండె పట్టుకొని పరిగెత్తుతుంటాడంట. ఎందుకంటే ఇది తీసుకుపోయి ఆ ప్రియురాలికిస్తే వెంటనే తనని పొందొచ్చన్న ఆతృతతో వెళ్తుంటే అతను ఎక్కడో ఒక దగ్గర రాయి తగిలి కింద పడేటప్పటికీ ఆ గుండె అంటుందంట, నాయనా జాగ్రత్తగా పో, నువ్వు పడ్డావు, నీకు దెబ్బ తగిలింది అంటుందంట. అంటే తల్లి గుండె ఆ విధంగా ఉంటుంది అని చెప్పి మనకు ప్రపంచం మొత్తం నేర్పిస్తుంది. ఇది ఒక్క మన సనాతన ధర్మంలోనే లేదు. ప్రపంచంలో ఏ మతాన్నైనా తీసుకోండి, ఏ కులాన్నైనా తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, ప్రతి దగ్గర తల్లి యొక్క గొప్పతనం అంటే ఆ గొప్పతనం ఎలా ఉంటుందంటే 9 నెలలు తన గర్భంలో మోసేటప్పుడు తాను ఒక్కొక్క రోజు ఎంత కష్టపడుతుందో అంటే అంత కష్టపడుతుంది. తను 3 నెలలు వచ్చేటప్పటికి 3వ నెలలో మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లికి ఏమీ సహించదంట. ప్రతి నిమిషము వాంతి చేసుకుంటుందంట, తను తిన్నదంతా వాంతి చేసుకుంటుందంట, తనకు సహించదంట, అన్నం ముద్ద నోట్లకు పోదంట. అయినా కానీ వాంతి చేసుకున్న తర్వాత మళ్ళీ తింటుందంట. పర్వాలేదు, నేను వాంతి చేసుకున్నా పర్వాలేదు, నాకు సహించకపోయినా పర్వాలేదు, ఎందుకంటే నా బిడ్డకు బాగా బలంగా పెరగాలంటే నేను తినాల్సిందే అంటదంట. ఎందుకంటే తల్లి తింటేనే అది రక్తరూపంగా మనల్ని పెంచుతుంది కనుక. ఈ విధంగా మీరు చూడండి, మొదటి నెల నుంచి ఎన్ని అష్టకష్టాలు పడి మనకు జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లి తిరిగి తాను మళ్ళీ బ్రతుకుతుందో లేదో కూడా తెలియదు. అందుగురించే ఏమంటారంటే ఆ క్షణాన తల్లి పడే నరకయాతన ఈ ప్రపంచంలో ఎక్కడ కూడా ఉండదంట. నరకంలో కూడా అలాంటి యాతన ఉండదంట. కానీ తల్లి అంత కష్టపడి మనకు జన్మ ఇస్తుంది. ఆ జన్మ ఇచ్చిన తర్వాత అయ్యో నేను వీడి కొరకు ఇంత కష్టపడ్డానని అనుకోదు. ఎప్పుడైతే పుట్టిన వెంటనే డాక్టరే కావచ్చు, పక్క వాళ్ళే కావచ్చు, ఎవరైనా ఆ బిడ్డని ఇచ్చేటప్పటికీ ఆ పొత్తిళ్లలో ఇలా పెట్టుకొని తాను ఈ ప్రపంచాన్ని జయించానని చెప్పేసి అంత సంతోషపడుతుందంట. అంటే మరి సంతోషపడేది ఎవరండి అంటే స్త్రీ అయిన ప్రతి ఒక్కరు అలాగే సంతోషపడతారు. బహుశా వాళ్ళు డబ్బు ఉండని, డబ్బు లేకపోని. सन्नाटे टपकते जा रहे हैं, मौन से सब कह रहे हैं आदि योग। योग के स्पर्श से अब योग में करना है तन मन। सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन, उतरे मुझ में आदि योगी। योग धारा छलक छन छन, सांस शाश्वत सनन सननन, प्राण गुंजन धनन गणनन, उतरे मुझ में आदि योगी। उतरे मुझ में आदि योगी।
శివాంగ యాత్రగా వెళ్లియంగిరికి వచ్చిన వారు తమ దీక్షను ముగించే ముందు చేసే అద్భుత క్రియ వెళ్లియంగిరి కొండలని అధిరోహించడం. పడమటి కనుమల్లోని నీలగిరి అభయారణ్యాలున్న కొండల ప్రాంతం ఈ వెళ్లియంగిరి. శివుడు మెచ్చిన నచ్చి నాట్యమాడిన దక్షిణ కైలాసగిరి ఈ వెళ్లియంగిరి. ఈ 7 పర్వతాలను శివాంగ సాధకులు శివుణ్ణి తలచుకుంటూ అవలీలగా ఎక్కేస్తారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన శివాంగ దీక్షాధరులు వెళ్లియంగిరి కొండల ట్రెక్కింగ్కి సిద్ధమవుతారు. తెల్లవారుఝామున 4 గంటలకే సిద్ధమై సూర్యకుండ్ వద్దకు వస్తారు. శివాంగ సాధకులంతా శివధ్యానం, తొలివేకువ అర్చనలు చేస్తారు. నిర్వాహకులు ఇచ్చే ఆహార పొట్లాలను, పండ్లను, మంచినీళ్ల సీసాలను ఒక సంచిలో వేసుకుంటారు. కొండలను ఎక్కేందుకు ఊతంగా ఓ కర్రను తీసుకుంటారు. ఆశ్రమ ఆవరణ నుంచే దక్షిణ కైలాస పర్వతయాత్రను ప్రారంభిస్తారు. ఈషా ఆశ్రమం నుంచి బయలుదేరిన వారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూండి దేవాలయం చేరుకుంటారు. దైవ దర్శనాలనంతరం వెళ్లియంగిరి కొండల పాదభాగానికి వస్తారు. శివాంగ సాధకులు పర్వతాలను అధిరోహిస్తూ పలికే ఓం నమః శివాయ వెళ్లియంగిరి కొండల్లో ప్రతిధ్వనిస్తాయి. ఆదియోగికి ప్రీతిపాత్రమైన పర్వతాలవి. కాచ్యప్పార్ పెరూర్ పురాణంలో ప్రస్తావించబడేంత పవిత్రమైనవి వెళ్లియంగిరులు. శివ, నీ తాండవాన్ని చూపించు అన్న శ్రీ మహావిష్ణువుకి చూపుతాను పదమన్న స్థలి ఈ గిరి. విష్ణువుతో పాటు పతంజలి యోగి, వ్యాఘ్రపాదుల కోసం శివుడు నృత్యమాడిన కొండలివి. అందుకే ఇది దక్షిణ కైలాసగిరి. నమః శివాయ. తమ దీక్ష కొద్దిసేపట్లో ఫలించబోతోందనే ఆనందంతో 6 కొండలు దాటి 7వ కొండపైకి చేరుకుంటారు. భూగోళం పై అంచుకి వచ్చామా అన్నంత ఉత్కంఠభరితంగా ఉంటుంది. అక్కడ నుంచి ఓ కొండ శిఖరాన్ని పక్క నుంచి చూస్తే నంది తలవలే, మరో శిఖరం పక్క నుంచి చూస్తే కనిపించే ఆదియోగి ముఖం వలె ఉంటుంది. కొండ చివర కూర్చుని ధ్యానం చేస్తే భూమి చిట్ట చివరి అంచున ధ్యానం చేస్తున్నంతగా ఓ మరపురాని అనుభూతి. అక్కడ స్వయంభువై వెలసిన ఆదియోగి శివమూర్తులుంటాయి. ఆ అపురూప మందిరం ముందు కూర్చొని తదేక ధ్యానమగ్నులవుతారు. శివాంగ సాధన చేస్తే ఎన్నో పుణ్యఫలాలు సిద్ధిస్తాయని సద్గురు తన సత్సంగ ప్రవచనాల ద్వారా బోధిస్తారు. சிவ என்ன தெரியுமா? ஒன்றும் இல்லாதது, ஒன்றும் இல்லாததுன்னா எல்லை இல்லாதது. இந்த எல்லை இல்லாததுக்கு ஏதோ ஒன்றா இருக்கிறது. இந்த பூமி இருந்தாலும் சரி, ஒரு நட்சத்திரம் இருந்தாலும் சரி, சூரியன் இருந்தாலும் சரி, சந்திரன் இருந்தாலும் சரி, இல்லை நம்ம உடல் இருந்தாலும் சரி, இது எல்லாமே அதுலேருந்து வந்த ஒரு அங்கம் தானே. நம்ம எல்லாம் சிவாங்கம் தான். புரியல எப்போ இந்த சிவத்துக்கு நாம் அங்கமா இருக்கிறோமோ, இப்போ போராட்டம் இல்லாத ஒரு வாழ்க்கை, ஆரோக்கியம், வெற்றி, செல்வம், இது எல்லாம் நாம் போராட தேவையில்லை. இதெல்லாம் இயற்கையா நடக்கிற தன்மம் மனிதனுக்கு. நீங்க இது புரிஞ்சாலும் சரி, புரியலேனாலும் సరి, ఎప్పుడూ నీకు శివాంగం దానే. ఈషా ప్రచురించిన అనేక పుస్తకాలు ఈ శివదీక్ష గురించి ప్రచారం కావిస్తోంది. అధునాతన రీతుల్లో యోగా వంటి కార్యక్రమాలను ఆకర్షణీయంగా రూపొందిస్తారు. శంకర మహాదేవ శివ శంభో శంకర మహాదేవ శంభో శంకర మహాదేవ శివ శంభో శంకర మహాదేవ శంభో శంకర మహాదేవ శివ శంభో శంకర మహాదేవ
शंकर महादेवा వినూత్న సంగీత నృత్య కళారూపాలను యువతరానికి కూడా ఇష్టం కలిగేలా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. உயிருக்கெல்லாம் ஒரு நோக்கம் தானே மலர்வதென்ன உயிர் நோக்கம் தானே மலர்வதெல்லாம் மலர்வதென்ன ஆசையெல்லாம் மலர்வதென்ன உயிர் நோக்கம் தானே ఈ శివాంగ సాధన గురించిన మరికొన్ని వివరాలు రేపు తెలుసుకుందాం.